అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు పాలక్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఒక కోడిగుడ్లో 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ యెల్లోలో ఉంటుంది. మరి రోజు కొలెస్ట్రాల్ ఉండే ఎగ్‌తో ఆమ్లెట్లు తింటాం గదా! మరి న్యాచురోపతి విధానంలో ఎగ్గు, మాంసాహారాలు మానేయాలి. కాబట్టి వెజిటేరియన్‌లో అలాంటి టేస్ట్‌నిచ్చే విధంగా పాలక్‌ని, క్యాబేజీని, టమోటా ముక్కల్ని ఎక్కువగా ఉపయోగించేసి, శనగపిండి కొద్దిగా వేసి, ఉప్పు లేకుండా, నూనె లేకుండా ఎంతో టేస్టీగా అరడజను పైగా తినేసే టేస్టీ ఆమ్లెట్లు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తీసుకున్న పాలకూరని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆమ్లెట్‌లోకి ఆకులుగా పొడవుగా బావుంటే బాగోదు గదా! వేసినట్టు తెలియకుండా అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పాలక్కిని ఒక బౌల్‌లో తీసుకుంటాం. ఉల్లిపాయ తినేవారు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ తినని వారు కూడా ఉల్లిపాయ బదులుగా క్యాబేజీని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చిన్నగా క్యాబేజీ ముక్కల్ని అట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. వాటిని కూడా బౌల్‌లో వేసేస్తాం. అలాగే మంచి నాటు టమోటాలు తీసుకుని లోపల గింజలు తీసేసి కండ వేసుకుంటే బావుంటుందనమాట. ఆ కండను కూడా చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసేస్తాం. అంటే ప్లెయిన్ ఆమ్లెట్ బదులుగా వెజిటబుల్ కాంబినేషన్‌లో ఆమ్లెట్ వేస్తే పోషకాలు ఎక్కువొస్తాయి. టేస్ట్ చాలా బావుంటుంది. టమోటా, పాలక్ కలిస్తే ఉప్పు లేని లోటు లేకుండా చాలా బావుంటుంది. టమోటా ముక్కలు కూడా బౌల్‌లో వేసేసి ఇక ఫైనల్‌గా కొత్తిమీరని కూడా సన్నగా అట్లా తరిమేసుకుంటాం. పచ్చిమిరపకాయ ముక్కలు. ఇది పాలక్ ఆమ్లెట్ స్పెషల్‌గా టేస్ట్ కొరకు వాము, కొద్దిగా జీలకర్ర, పసుపు, వంట సోడా కొద్దిగా సాఫ్ట్‌గా రావటం కోసం నిమ్మరసం పిండేస్తాం. ఇది పులుపుకి పాలకూర ఉప్పు, టమోటా కూడా కాంబినేషన్ వల్ల అస్సలు ఇబ్బంది లేకుండా టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. తేనె కొద్దిగా వేస్తే చప్పదనం లేకుండా ఇంకా బావుంటుందనమాట. తీపి రాకుండా తేనె. న్యాచురోపతి వంటల్లో తేనె టేస్ట్‌ని ఎంత బాగా ఇస్తుందో వంటలకి. ఇక ఫైనల్‌గా బేస్‌లాగా శనగపిండిని 2 టేబుల్ స్పూన్లు మనం కలిపేసాం. ఆ పిండి వల్లే ఆమ్లెట్‌లాగా అట్టులాగా రావటానికి పట్టుకుంటుంది. పుల్ల మజ్జిగ తీసుకోవాలి మనం. మంచి గుడ్ బ్యాక్టీరియాలుంటాయి. ఆ పుల్ల మజ్జిగ పిండి కలిపేసేసి ఆమ్లెట్ పిండి సిద్ధమయ్యాక అందులో మీగడ గనక వేసామంటే ఇంకా కమ్మగా ఆమ్లెట్లుంటాయి. మంచి మందపాటి రేకు మీద మీగడ రాసేసి పాలక్ ఆమ్లెట్ పిండి అట్లా పోసేసి గరిటెతో పల్చగా మనం సర్దేస్తాం. చూడండి కలర్‌ఫుల్‌గా ఆమ్లెట్ ఎలా వచ్చేసిందో. అసలు న్యాచురోపతి ఫాలోవర్స్ ఇలాంటి ఆమ్లెట్లు వేసేసుకొని ఒక అర డజన్ తినేస్తే భోజనం తిన్నట్లు అయిపోతుందనమాట. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ వెళ్ళిపోయినాయి. అటు క్యాలరీస్ కోసం శనగపిండి కొంత వచ్చేసింది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఆకు, కొత్తిమీర, పాలక్ బావుంది. ట్రై చేయండి మరి స్పెషల్ ఆమ్లెట్ ఇది. ఈ రోజుల్లో మనకి మనసుకు శ్రమే తప్ప శరీరానికి శ్రమ లేదు. శ్రమ లేకుండా కూర్చొని తెలివితేటలతో డబ్బు సంపాదించే వారందరికీ కూడా తక్కువ క్యాలరీస్‌నివ్వాలి, ఎక్కువ ప్రోటీన్‌నివ్వాలి, ఎక్కువ ఫైబర్‌నివ్వాలి, ఎక్కువ పోషకాలనివ్వాలి. మరి ఇలాంటి కాంబినేషన్ వల్ల మనకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా తగ్గుతాయి. మీరెప్పుడైనా స్పెషల్‌గా ఎంజాయ్ చేయాలంటే డిన్నర్‌లో ఇలాంటి ఆమ్లెట్‌లు ఒక అర డజన్ ఏసుకొని మంచిగా భోజనంలాగా ఎంజాయ్ చేసి ఏదైనా ఒక ఫ్రూట్ తినేసేయండి. బెస్ట్ డిన్నర్ తిన్నట్లవుతుంది. ఎంజాయ్ చేసినట్లవుతుంది. నమస్కారం.